మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సగమా బైబిల్ గ్రంథంలో నయోమి అనే ఒక స్త్రీ మనకు తెలిసిందే. ఆ స్త్రీ తన జీవితంలో ఆనందాల నుంచి దిగజారిన పరిస్థితికి, వ్యాలీ ఎక్స్పీరియన్స్ అనొచ్చు, లోతైన అనుభవాలు, లోయల్లో ఆమె జీవితం గడిపింది. ఏమైంది తెలుసా? తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలిద్దరినీ కోల్పోయింది. ఆఖరకు తన కోడల్లో ఒక కోడల్లో తను విడిచి వెళ్ళిపోయింది. ఆమె పేరు ఓర్ఫా. రూత్ మాత్రం మిగిలింది. అందరినీ పోగొట్టుకొని వెళ్తున్న ఈ నయోమి ఎలాంటి పరిస్థితి ఉంటుంది చెప్పండి? ఎలాంటి ఆలోచనతో కుమిలిపోతుంది చెప్పండి? తన బిడ్డలిద్దరినీ కోల్పోయినప్పుడే, తన భర్తను కోల్పోయినప్పుడే తన జీవితం పూర్తిగా నేలకు కూలిపోయింది. ఈలోపు ఓర్ఫా తన కోడలు కూడా విడిచి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలింది ఒక రూతు మాత్రమే. సంగమా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఎవరు లేరేమో, అందరూ నేను విడిచి వెళ్ళిపోయారేమో, నువ్వు అనాథగా అయిపోయావేమో, కోవిడ్ టైంలో నువ్వు నీ తల్లిదండ్రులను కోల్పోయావేమో, లేకపోతే ఈ మధ్యకాలంలో నీ తల్లిదండ్రులనో, తల్లినో, తండ్రినో, నీ కుటుంబస్తులను నువ్వు కోల్పోయి ఒంటరి అయిపోయావేమో. నీకు మాట చెప్పనా? నువ్వెంత ఒంటరి అయిపోయినా నీ జీవితంలో ఎవరో ఒక్కరిని దేవుడు పెడతాడు. ఏదో ఒక పరిస్థితి దేవుడు నీకు అనుకూలంగా చేస్తాడు. ఏదో ఒక విషయాన్ని నీకు అనుకూలంగా చేస్తాడు. ఆ విషయం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ విషయాన్ని నువ్వు ఎంచుకుందా అవ్వకూడదు ఎప్పుడు కూడా. చూడండి, మనం ఎంపిక చేసుకొని మనం ఉంటుందా పోతుందని భయపడిపోతాం. నయోమి అలా చేయలే. నయోమి చెప్పింది, రూత్కి ఓర్ఫా కూడా చెప్పింది, మీ ఇద్దరు కూడా మీ ఇండ్లకు వెళ్ళిపోండి. నేను ఇప్పుడైతే నేను బిడ్డలు కానీ మీకు ఇవ్వలేను, మీరు నాతో వచ్చి ఒంటరిగా ఉండిపోతారా, ఫ్యూచర్ లేదని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా రూత్ ఆమెతో నిలబడింది. దేవుడు నీకు చెప్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడని. ఆయన మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళండి. ఆయన మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు సిద్ధపరచాల్సిన ప్రతి వ్యక్తిని సిద్ధపరుస్తాడు. నీ జీవితంలో లోటును భర్తీ చేస్తాడు. సగమా, ఈ రూత్ నయోమి కలిసి ఫ్యూచర్ లేదనుకున్న ప్రదేశానికి వెళ్ళారు. ఏదో బాగుంటుందేమో, అక్కడ భోజనం దొరుకుతుందేమో ఆలోచనతో మొత్తానికి ఆ చోటుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం తెలుసా? అక్కడ ఊహించలేని మలుపున దేవుడు తిప్పాడు. బోయాజ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఎవరైతే ఆ దేశంలోనే గొప్ప ఆస్తిపరుడో ఆ వ్యక్తిని దేవుడు పరిచయం చేశాడు. ఆ పొలంలో ప్రతిదీ కూడా దొరికినట్లుగా దేవుడు సాయం చేశాడు. ఆ తర్వాత చివరకు ఆ బోయాజే రూతుకి భర్తగా మారిపోయాడు. నీకు మాట చెప్పనా? అక్కడ ఉన్న ఆ స్త్రీలందరూ కూడా అక్కడ అనేక మంది ఒక మాట్లాడడం ప్రారంభించారు. ఏమనంటే, నయోమి, ఈ రూత్ నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్టమని. నీకు అర్థమవుతుందా? దేవుడు తారుమారు చేయగలడు, పరిస్థితిని తారుమారు చేయగలడు. ఈరోజు అర్థం కాని పరిస్థితి ఉందేమో, తారుమారు చేయబోతున్నాడు దేవుడు. నిరాశపడద్దు. నీ దుఃఖ దినములు సమాప్తం అవబోతున్నాయి. నీకు మాట చెప్పనా? పరలోకం నుంచి దేవుడు నీ వైపే చూస్తున్నాడు. కోపంగా కాదు, ప్రేమతో నిన్ను నీతిమంతురాలను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన పక్కన కూర్చుండే పెట్టబడ్డాను గుర్తుపెట్టుకో. గొప్ప కార్యాలు చూడబోతున్నా. నెమ్మది కలిగి ఉండవు. కోల్పోయేవేమో, ఎవరు నీతో లేరేమో, ఒంటరి అయిపోయేమో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కొరకని వ్యక్తులు దేవుడు లేపబోతున్నాడు. ఊహించిన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నిరాశపడిపోయిన జీవితం నుంచి, ఇంకా కోల్పోయి కురుంగిపోయిన జీవితం నుంచి సంతోషపడే జీవితంలోకి దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. నమ్ము, గొప్ప కార్యం చూడబోతున్నా. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయాన్ని గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నయోమి నిరాశపడిన ఒక జీవితాన్ని ముందు తీసుకెళ్తుండగా నువ్వు నిరాశ నుంచి వెలుపలు తీసుకొచ్చావు. ఉన్నతమైన కార్యములు అనుభూతిని నీ ప్రజలకు, ఉన్నతమైన కార్యాలు నీ కుమార్తెకు జరిగించావు. నయోమి ఊహించిన కార్యాలు చూసిందే కారణము నీవు ఆమెకు తోడుగున్నావు. భర్తను కోల్పోయింది, బిడ్డలిద్దరిని కోల్పోయింది. ఇక ఒంటరి అయిపోయిన పరిస్థితుల్లో రూత్ అనే ఒక స్త్రీనిచ్చి ఆమె జీవితాన్ని కట్టావు. నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాన్ని సఫలపరచండి. వారు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి ముందుకెళ్ళే వ్యక్తులుగా వారిని ఉంచండి. వారు నీపైన ఆధారపడి ముందుకెళ్తుండగా నీ వారిని ఉన్నతంగా నడిపిస్తూ అని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. దేవుని ఆనుకొని వెళ్ళు. దేవుడు ది బెస్ట్ కార్యం మీకు చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.